నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమగుట 29వ శ్లోకము. కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. ప్రతినిత్యము భాగవత కథను పఠించు వారి గృహము ఒక పుణ్యక్షేత్రము అగును. ఆ ఇంటిలో ఉన్న వారి పాపములు నశించిపోవును. 30వ శ్లోకము. అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ సుఖశాస్త్ర కథాయాశ్చ కళానార్హంతి షోడశీం. వేల కొలది అశ్వమేధ యాగములు కానీ, వందల కొలది వాజపేయ యజ్ఞములు కానీ ఈ సుఖశాస్త్రం యొక్క 16వ అంశములకు కూడా సరిసమానము కాజాలవు. 31వ శ్లోకము. తావత్ పాపాని దేహేస్మిన్ నివసంతి తపోతనాః యాపన్న శ్రూయతే సమ్యక్ శ్రీమద్భాగవతసరైః. తపోదన జనులు శ్రీమద్ భాగవత కథను చక్కగా శ్రవణము చేయుచుండవలేను. వారు శ్రవణము చేయనంతకాలము వారి శరీరమునందలి పాపములు అన్నీ నశించకుండా అవి అటులనే నివసించి ఉండును. ధన్యవాదములు.